NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీలో చేరికల జోరు ప్రతిరోజు కొనసాగుతుందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండా స్తూపాన్ని సత్యానందరావు ప్రారంభించారు. తరువాత గ్రామానికి చెందిన సుమారు 50 మంది తెలుగుదేశం పార్టీలోకి చేరటం జరిగింది. వీరికి సత్యానందరావు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. Okay, thank you, Alati. పోలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా స్తూపం ఆవిష్కరణ, పార్టీలో చేరికలు, భవిష్యత్తుకు గ్యారంటీ, బాబు షూరిటీ అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఆ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పోలవరం గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు అపూర్వమైనటువంటి స్వాగతం పలికి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహింపజేయడం చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. ప్రజలు ఈ అరాచక పాలన అంతమొందించడం కోసం తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఎదురు చూస్తున్నటువంటి ప్రజాస్పందన నేడు గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం. గత దగ్గర 5 ఏళ్ల పూర్తవుతున్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ మాత్రం కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందని ద్రాక్షగా మారింది. ఎక్కడా గ్రామాల్లో అభివృద్ధి లేదు. కేవలం ఒక దోపిడీ పాలన, ఒక కక్ష సాధింపులు, వేధింపులు, ప్రజల్ని భయపెట్టే పాలనే నేడు మనం చూస్తూ ఉన్నాం. ఈ పాలనపై భ్రమలు తొలగిపోయాయి. ప్రజల్లో భయం వదిలి ఈ పాలనని జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం నుంచి ఎప్పుడు అధికారంలో దించేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక వ్యక్తి వలన ఈ రాష్ట్రం ఈ విధంగా అన్ని రంగాల్లో దెబ్బతింటుందనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనికి మాలిన పాలనలో నేడు చూస్తూ ఉన్నాం. ఇంత పనికి మాలిన పాలన, చేతకాని పాలన ప్రజలు ఎవరూ ఊహించలేదు. అక్కడ ఉన్నాడు ఇంటి పక్కన
నమస్కారం. మన లక్ష్మీ పోలవరం గ్రామ పార్టీ పెద్దలకు, అంటే చాలా మంది ఉన్నారు, ఒక పేరు అన్ని చెప్పాలని ఇంకా అందరికి కలిపి పార్టీ పెద్దలకు, నేడు పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి ప్రధానంగా యువత, ఈనాడు ఎంతో ఉత్సాహంతో ఎస్సీ బీసీ ఓసీ వర్గాలకు సంబంధించి ఈనాడు ముందుకు రావడం చాలా గొప్ప శుభ పరిణామం. మై ఓట్ ఫర్ సిబిఎన్ సార్, నా ఓటు చంద్రబాబు నాయుడికే అని ఈనాడు యువత అంతా తరలి రావడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. యువత మంచిని కోరుకుంటుంది, ఎందుకంటే యువతకి కల్మషం ఉండదు, పాపపుణ్యాలు తెలియవు. అందరూ బాగుండాలి, మంచి జరగాలి, గ్రామం బాగుండాలి. ఆ వయసులో వారి ఆలోచనలు, వారి ఆవేశం ఒక మంచినే కోరుకుంటుంది. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని ఆలోచిస్తా ఉన్నారు. అందులో భాగంగానే యువత ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం, అండగా ఉండడం కోసం తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వస్తా ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం, వారిని అభినందిస్తా ఉన్నారు. ఎందుకంటే సమాజం బాగుండాలని కోరుకోవాలి యువత. యువత తలుచుకుంటేనే ఏదైనా సాధ్యం. సమాజం బాగుండాలంటే మంచి పాలకుడు రావాలి, మంచి ప్రభుత్వం కావాలి, మంచి పరిపాలన ఉండాలి. అది వాడాలి